విచారణ మంగళవారానికి వాయిదా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా సింగయ్య మృతి చెందిన ఘటనకు సంబంధించి మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇతర పార్టీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేయడానికి హైకోర్టు తీవ్ర స్థాయిలో ప్రశ్నించింది. ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న వారిపై కేసు ఎలా నమోదు చేస్తారని విస్మయం వ్యక్తం చేసింది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సాధారణంగా వాహనం నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేస్తారు కానీ కారులో ఉన్న వారిని ఎలా బాధ్యులను చేస్తారని సూటిగా ప్రశ్నించింది. భారీ సంఖ్యలో జనం ఉన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయని, కుంభమేళా లాంటి చోట్ల కూడా విస్తృత భద్రత ఏర్పాటు చేసినప్పుడు ప్రశ్నించింది. ప్రమాదానికి కారణమైన కారులో ఉన్న వారిపై కేసు ఎలా నమోదు చేస్తారని విస్మయం వ్యక్తం చేసింది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సాధారణంగా వాహనం నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేస్తారు కానీ కారులో ప్రయాణిస్తున్న వారిపై కేసు నమోదు చేయరని గుర్తు చేసింది. ప్రమాదానికి కారులో ఉన్న వారిని ఎలా బాధ్యులను చేస్తారని సూటిగా ప్రశ్నించింది. భారీ సంఖ్యలో జనం ఉన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయని, కుంభమేళా లాంటి చోట్ల కూడా విస్తృత భద్రత ఏర్పాటు చేసినప్పుడు ప్రయాణిస్తున్న వారిపై కేసు నమోదు చేయరని గుర్తు చేసింది. ప్రమాదానికి కారులో ఉన్న వారిని ఎలా బాధ్యులను చేస్తారని సూటిగా ప్రశ్నించింది. భారీ సంఖ్యలో జనం ఉన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయని, కుంభమేళా లాంటి చోట్ల కూడా విస్తృత భద్రత ఏర్పాటు చేసినప్పుడు ప్రమాదాలు చోటు చేసుకున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. సింగయ్య మృతికి సంబంధించి నమోదైన కేసులో వైఎస్ జగన్ ఇతర నేతలు వైవి సుబ్బారెడ్డి, పేర్నాని, విడుదల రజని తదితరులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులను ఆదేశించి తదుపరి విచారణ మంగళవారానికి వాయిదేసింది. ఈ కేసులో పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించి ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సింగయ్య మృతికి సంబంధించి నల్లపాడు పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి వ్యాజ్యంపై తేలేంత వరకు తదుపరి చర్యలను నిలిపేయాలని తమ పిటిషన్లో హైకోర్టు అభ్యర్థించిన విషయం తెలిసింది. వ్యాజ్యాలపై హైకోర్టు తాజాగా విచారణ జరిపింది. పిటిషన్ తరపు సీనియర్ న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం శ్రీరామ్, చిత్రపు రఘు, న్యాయవాదులు ఎర్రంశెట్టి నాగిరెడ్డి, శెట్టిపల్లి దుష్యంత్ రెడ్డి, ఆర్ ఎల్లారెడ్డి, కొమ్మసాని శ్రీనివాసరెడ్డి తదితరులు హాజరయ్యారు. మొదటి పొన్నవోలు వాదనలు వినిపిస్తూ పిటిషన్లు కారులో ప్రయాణిస్తున్న వారు మాత్రమేనని, సింగయ్య మృతితో వీరికి ఎలాంటి సంబంధం లేదన్నారు. వాస్తవానికి ప్రమాదం జరిగిన రోజు గుంటూరు ఎస్పీ స్పందిస్తూ ఏపీ 26 CE 001 కారు ప్రమాదానికి కారణం అంటూ స్వయంగా చెప్పారని పొన్నవోలు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. 3 రోజుల తర్వాత అదే ఎస్పీ మాట మార్చారన్నారు. ప్రమాదానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తదితరులు ప్రయాణించిన వాహనమే కారణం అంటూ మీడియా ముఖంగా చెప్పారని నివేదించారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ప్రమాదానికి వాహనంలో కూర్చున్న వ్యక్తిని ఎలా బాధ్యులను చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉందని చెప్పారు. పిటిషనర్లు ప్రమాదానికి కప్పిపుచ్చే ప్రయత్నం చేశారన్న, ప్రమాదం తర్వాత సింగయ్యను రోడ్డు పక్కన వదిలేసి వెళ్ళిపోయారన్నారు. ఒక వ్యక్తి మరణానికి కారణం ఇప్పుడు ఏమీ జరగలేదని చెప్తున్నారన్నారు. దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ వాహనంలో ప్రయాణిస్తున్న వారిని ఎలా విచారిస్తారని ప్రశ్నించారు. వేల మంది సమూహంగా ఉన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతున్నాయని న్యాయమూర్తి పేర్కొన్నారు. కుంభమేళా లాంటి భారీ జన సమూహాలు ఉన్న చోట ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. వాహన ప్రమాదంలో ఆ వాహనంలో ఉన్న ప్రయాణికులకు ఏం పాత్ర ఉంటుందని విస్మయం వ్యక్తం చేశారు. అంత భారీ జన సమూహంలో ఒక వ్యక్తి వాహనం కింద పడితే ఆ వ్యక్తిని అలా చావనివ్వండి అని ఎవరైనా పక్కన పడేసి వెళ్ళిపోరుగా, అలాంటి ఉద్దేశం వాహనంలో ఉన్న వారికి ఉంటుందని పోలీసులు సూటిగా ప్రశ్నించారు. దీనిపై అన్ని ఆధారాలు ఉన్నాయని సమయమిస్తే వాటిని కోర్టు ముందు ఉంచుతామని ఏబీజీ దమ్మాలపాటి నివేదించడంతో విచారణ మంగళవారానికి వాయిదా వేస్తామని, అప్పటి వరకు పిటిషనర్లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. ఈ సమయంలో పొన్నవేలు స్పందిస్తూ అప్పటి వరకు స్టే ఇవ్వాలని కోరగా అవసరం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. వైఎస్ జగన్ తరపున శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ మాజీ సీఎం కార్యక్రమంలో భద్రతాపరంగా తీవ్ర లోపాలను పోలీసులు కనీస స్థాయిలో కూడా పట్టించుకోలేదని న్యాయస్థానానికి నివేదించారు. దీనిపై తాము న్యాయపరంగా పోరాటం చేస్తున్నామన్నారు. మొదటి BNS సెక్షన్ 106 కింద పెట్టిన కేసును తర్వాత 105 కల్పికబుల్ హోమ్సైడ్ కిందకు మార్చారని కోర్టు దృష్టికి తెచ్చారు. వైఎస్ జగన్ భద్రత, జనసమూహాలను నియంత్రించే విషయంలో పోలీసులు తీవ్ర ఉదాసీనత ప్రదర్శిస్తున్నారన్నారు. భద్రత కల్పించాల్సిన బాధ్యతను పూర్తిగా విస్మరించారని తెలిపారు. దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ప్రభుత్వాన్ని పూర్తి ఆధారాలు కోర్టు ముందు ఉంచినవ్వండి, లోపు మీకు కావాల్సింది రక్షణే కదా, మీకు రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు ఇస్తానని తెలిపారు. అనంతరం శ్రీరామ్ స్పందిస్తూ తదుపరి విచారణ వరకు తదుపరి చర్యలను నిలిపేసి ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేస్తూ అప్పటి వరకే పిటిషనర్లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయిపోతే బాబు బూరిడి రాష్ట్ర వ్యాప్తంగా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో ప్రారంభం. జిల్లా